ప్రైజ్ లార్డ్ షాలోమ్ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ సౌజన్య గ్రేస్. సో వెల్కమ్ టు సౌజన్య గ్రేస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు ఒక ప్రభువైన యేసుక్రీస్తు కృపను బట్టి ఒక వీడియో చేయడానికి దేవుడు చూపించినటువంటి ఒక కృపను బట్టి కృతజ్ఞత చెల్లిస్తున్నానండి. ఈరోజు యొక్క అంశం ఏంటంటే, దేవుడు మనిషికి ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఏంటి, సో ఆ ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మరి లోకంలో ఏం జరుగుతూ ఉంది అనేటువంటి ఒక అంశం మీద నేను మీతో ఒక చిన్న వర్డ్ షేర్ చేసుకోవాలనుకున్నానండి. మన కృత నిబంధనలో నుంచి 3వ అధ్యాయము యోహాను సువార్త 16వ వచనంలో దేవుడు లోకంను ఎంతో ప్రేమించడం ఉంటుందండి. ఆ యొక్క లైన్ చూసుకుంటే ఇంకా ఉంటుంది పక్కన వర్స్, కానీ నేను యొక్క లైన్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను. సో ఇంటెన్సిటీ ఆఫ్ ద వర్డ్ ఎంతో, మరి ఎంతో ప్రేమించిన దేవుడు మన కొరకు ఆయన చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యము, ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొండమండి. కానీ ఈ దినాల్లో నేను ఒక టెక్నిక్ వినడం జరిగింది, చదవడం జరిగింది. ఏంటంటే ఎఫ్ఎంటీ అంటే ఫీకల్ మ్యాటర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో ఏంటంటే ఈ యొక్క టెక్నిక్లో ఏం జరుగుతుందంటే, ఇది ఒక హెల్దీ పర్సన్కి ఉన్నటువంటి డోనర్, ఎవరైతే డోనర్ ఉన్నారో ఆ హెల్దీ డోనర్ యొక్క ఫీకల్ మ్యాటర్ అంటే అతని యొక్క విసర్జన, సో మలం అంటారు కదా, అలా అది క్యాప్సులేషన్ చేసి హెల్తీగా ఉండే వాళ్ళ యొక్క మలం తీసుకొని క్యాప్సులేషన్ చేసి అన్హెల్దీ పర్సన్స్ ఎవరైతే గట్ ఇష్యూస్తో బాధపడుతుంటారో వాళ్ళ యొక్క గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్కి దీన్ని క్యాప్సులేషన్ ద్వారా పంపించడం జరిగి అక్కడ వాళ్ళ బాడీలో ఉన్నటువంటి యొక్క ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి ఈ విధంగా యూజ్ చేస్తున్నటువంటి టెక్నిక్కే ఇది ఎఫ్ఎంటీ టెక్నిక్ అనమాట. సో అలా పంపించడం ద్వారా వాళ్ళ బాడీలో ఉన్నటువంటి యొక్క ఒక బ్యాక్టీరియా ఏమైపోతుందంటే బ్యాడ్ ఏదైతే ఉందో అది చనిపోవడం జరుగుతుంది. సో ఏంటి ఇది, ఎందుకు ఇది తీసుకొస్తున్నాను మీ ముందుకంటే, ఈ లోకంలో ఉన్న టెక్నిక్స్ చూస్తేనేమో హ్యూమన్ వేస్ట్ని తీసుకొని ఇంకొక హ్యూమన్లోకి దాన్ని ఇండ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. కొంతమంది వారి యొక్క హ్యూమన్ వేస్ట్ని వాళ్ళు గాడ్స్ లాగా ఫీల్ అవుతూ వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కొంతమంది ఏం చెప్తారంటే, ఇది ఎవరిని కాంట్రవర్సీ చేయడం కాదు, కానీ కొంతమంది ఒక ఒపీనియన్ ఏంటంటే, ఒక అనిమల్స్ యూరిన్ కానీ వాటి యొక్క వేస్టేజ్ ఏదైనా తీసుకుంటే హోలీనెస్ వస్తుందని. సో వివిధ రకాలటువంటివన్నీ కూడా ఈ భూమి మీద జరుగుతున్నాయి. సో ఇక్కడ ఏది తప్పు పట్టడం అని కాదు, కానీ ఇక్కడ మనిషికి ఉన్న ఇంపార్టెన్స్, దేవుడు ఏ విధంగా తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొని ఆయన యొక్క శిలువ మరణం ద్వారా మనకి ఈరోజు జయ జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని మనం మర్చిపోతున్నామా ఈరోజు? ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు ఈరోజు ఈ యొక్క టాపిక్ నేను రైజ్ చేస్తున్నానంటే, ఈ టెక్నిక్స్ కావచ్చు, ఈ లోకంలో ఉన్న వాటివి కావచ్చు, ఎవరి పంతా వాళ్ళదే, కానీ ఇక్కడ ప్రయారిటీ అనేది దేవుడు ఎవరికి, మనిషికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు, తన రక్తాన్ని సైతం ఆయన దారబోయడానికి సిద్ధపడినాడు. మరి ప్రభువైన యేసుక్రీస్తుని ఈరోజు మీ యొక్క రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఖచ్చితంగా అండి, మనం చేసిన పాపాలు ఏదైనా కావచ్చు, పాస్ట్ లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఎవరైతే ఈ యొక్క వీడియో వీక్షిస్తున్నారో మీకు దేవుని అందు విశ్వాసం, నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా ఆయన మీ యొక్క రక్షకుడిగా అంగీకరించండి. ఆయన మీ పట్ల మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.